అంబటి రాంబాబు గారు లాంటి స్వచ్ఛమైనటువంటి నిఖార్స్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఇబ్బంది పెట్టడం వలన భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ మీరు కూడా ఇటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలమన్నటువంటి శక్తి సామర్థ్యాలు కనుక మీకు ఉన్నాయంటే ఎస్ రండి, దమ్ముగా వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారో రాంబాబు గారినో నన్ను లేకపోతే మాట్లాడే వాళ్ళని ఏం చేయాలనుకున్నారో చెయ్యండి. అయితే పక్కాగా ఒకటైతే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నది మీ పిరికి చేష్టలకి, మీ కొడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఆఖరికి జైల్లో పెట్టినా, మమ్మల్ని ఏం చేసినా కూడా మేమైతే వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకి స్పందిస్తాం. ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమానికి మేము ముందుంటాం. ఇటువంటి పిచ్చి చేష్టలు మానేసి కల్తీ పాలు తాగి రాజమండ్రిలో చనిపోయారు ఎంతమంది? 7. టబాకాయలు తయారు చేస్తా కాకినాడ వేటపాలెంలో 21 మంది చనిపోయారు. శ్రీకాకుళంలో మంచినీళ్లు తాగి కల్తీ అక్కడ చనిపోయారు. మీకు సిగ్గు శరం ఉంటే ఇది చూసుకోండి. ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు చూడకుండా ఇవన్నీ అంబటి రాంబాబు గారిని 18 రోజులు, వాళ్ళని వంశీని 145 రోజులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 208 రోజులు, లేకపోతే జోగి రమేష్ని 81 రోజులు, లేకపోతే రేపు నన్ను 100 రోజులు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు. మేము కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. మిమ్మల్ని ప్రజల్లో ఎండగట్టడం ఖాయం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు చేసినటువంటి అధికారులను కానీ, వాళ్ళకి తొత్తులుగా పనిచేసి మా ఇళ్ళు పగలు కొట్టించినటువంటి అధికారులు కానీ, వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తి ఫిజికల్గా అంబటి రాంబాబు గారు లాంటి ఎక్స్ మినిస్టర్లని ఫిజికల్గా అరెస్ట్ చేయాలన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ తగిన పనిష్మెంట్లు శాస్త్రం జరుగుతాయి 100%. ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆధారపడవద్దు. అందరం కలిసి ముందుకెళ్దాం. కోడాలని క్యాన్సరు, కొడాలని క్యాన్సర్ బసవతారకంలో చూపించుకుంటాడు. ఎవరిది? బాలకృష్ణ గారిది. వాళ్ళ తల్లి గారి పేరు మీద బసవతారకమ్మ క్యాన్సర్ రీసెర్చ్ ఏదో పెట్టినాడు కదా. ఓకే, ఆడికి పోయి చూపించుకుంటాడు. మేము ఎంత తిట్టినప్పటికీ మా బతికేమో మళ్ళా బాలయ్య కాలకాడికి, బాలయ్య పెట్టిన హాస్పిటల్కి పోయి ఆడ ట్రీట్మెంట్ చేసుకుంటా బతున్నాము. అది పరిస్థితి. మొన్నగడ కళ్ళు తిరిగి పడినాడు. సరే నీకు అన్ని ఎందుకయ్యా, నువ్వేదో అడుగు. ఏం వాళ్ళ క్యాన్సర్ వంశీ పోని చెప్పు. వల్లభనేని వంశీ ఏం హైదరాబాద్కి వచ్చేసినాడు కదా. హైదరాబాద్ వచ్చేసాడా? ఆడి నుంచి మరి బిజినెస్ అని చేసుకోవచ్చా? ఏమైనా వదిలేస్తారా ఏంటి? అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంట? వ్యాపారాలు వాళ్ళకి రియల్ ఎస్టేట్లు వాళ్ళకు బ్రహ్మాండంగా, వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి. మధ్య అదే మనం అంటే ఇంటర్నేషనల్ గా ఉంటాం, మనకు లోకల్ గా తెలియదు కాబట్టి ఏదో వాళ్ళు పడేది వాళ్ళు పడతా ఉంటారు. మనకెందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓడి చెప్పేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క, మా అన్నే కావచ్చు. అయినా ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కోర్టులో మెంగపెట్టినాము. ఈ వల్లభనేని వంశీ అంతా, రోజా అంతా, బొక్క విడుదల రజనీ ఏంది, గుడివాడు గుట్కాగాడి ఏంది, ఏమైతుంది వీళ్ళందరిది? ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కోర్టు భూములు ఎక్కించి నా కొడకలము, తల్లిని చెల్లిని వాడుకొని ఏదలు బడిగా తిప్పిన వాళ్ళము. సినాయన ఈడు మాకు ఎన్నుపోటు పొడిచాడు, ఈడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన వాళ్ళము. కొడాలి నాని ఏంది, వల్లభనేని వంశీ ఏంది బొక్క ఏందంట? ఇప్పుడు గొడ్డలు అన్నావు కదా, మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు. ఇప్పుడు మరి దిగిపోయారు, ఏమవుతుంటారు గొడ్డల పోటు? ఏమైతే ఏమవుతుంది? సిబిఐ విషయాన్ని పిలుస్తుంది, పోతాము అన్నా పోతాడు, వదినా పోతుంది. తేడా జరిగితే లోపల మింగుతారు. ఏందంట 16 నెలలు ఉన్నాం, ఏమవుతుంది? ఇంకా మేమేం చూడడం చేయాల, మాకు తెలియజేయాల. 10వ తరగతిలోనే పేపర్ లీకేజ్లో జైలుకి పోయి నా కొడుకులో మేము జైలు ఏంటి? అది మాకు అత్తగారిలతో పాటే సమానం, ఏం కాదు మాకు. మా రాయలసీమలో నీ మీద ఎన్ని కేసులు ఉంటే నువ్వు అంత మగోడివి. ఏ ఊరు మీద? కాకినాడ. మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా, జైలు కేసులన్నా. నిజమే. మాకు ఇంటికి ముక్కతో సమానం. ఇది ఇంటికి ముక్క. అన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఏమైంది? ఏం పెరిగినారా? సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు. మరి సీఎం దిగిపోతున్నాడు కదా, ఆల్రెడీ రాజీనామా రాసి ఇచ్చినాడయా. సిబిఐ కేసులు అన్ని ఏమవుతాయని. ఏమైనా కానీ 16 నెలలు జైల్లో ఉన్నాము, ఇంకొక 16 నెలలు ఉంటాం అవసరం అయితే. అంటే అలవాటేనంటావు ఇవి? అయితే వారిని 10వ తరగతిలోనే జైలుకి పోయి వచ్చిన వాళ్ళమయ్యా. మళ్ళీ ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో గొడవ అయితే అప్పుడు కూడా 2 రోజులు కేసులో ఉండొచ్చాడు. మరి ఏంటి చక్రం బాబా అంటే చక్రం బాబాని మీరు ఏళకోవడం చేశారు. ఎవరు?
మీరు మన పార్టీ మేమేమి జగన్మోహన్ రెడ్డి చక్రం బాబా చక్రం తిప్పాడంట సెంటర్లో అని ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఫోటోలు వచ్చినాయి, నేను కూడా చూసిన నరేంద్ర మోడీ పక్కన కూర్చోన్నాడు. అవునవును, ఏం మాకు కూటమి తెచ్చి పెడతాడో చంద్రబాబు నాయుడు మాకే తెలియలా. మీరు సీఎం అయినప్పుడు ఏం చెప్పాడంటే మెడల్ ఉంచుతాను అన్నారు, మెడల్ ఉంచలేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందా అని ఏంటి చక్రం బాబు అంటే మీ నోటు ఏమంటే అవుతుందా ఏంటి? మా నోరుతో ఏమనేది కాదు, మా నోరు కన్నా కూడా ఇంకా పెద్ద నోరులు కొన్ని ఉన్నాయి. చక్రం బాబా అంటే నిజంగా ఏంటి చక్రం తిప్పినాడు, ఇప్పుడు తిప్పుతాడు. ఆడిపోయి స్క్రూ కన్నా టైట్ చేసే కొద్ది ఏడ టైట్ అవుతుంది. ఆల్రెడీ పోలీసు వాళ్ళను సచివాలయాలకు ఏదో పంపించినాడు, ఏందో డాక్యుమెంట్ లో ఏందో తారుమారు చేశారని చెప్పి. ఏం చేస్తాం చూద్దాం, ఏది ఏమైనా మా ఓడు పులి భయపడ్డావు. మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని 16 లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నాము. ఓకే, అర్థమైందా? అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాము, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది. ఒక అవకాశం తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు తిరిగినారు, అవకాశం వచ్చింది. మరి ఈరోజు మేమే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశామంటే ఈ రోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. సో దేనికి మేము దాటాల్సిన పని లేదు. ఇప్పుడు షర్మిల ఇద్దరు చెల్లెలు కూడా మొన్నటి ఎలక్షన్ వరకు మేము కొద్దిగా ఇబ్బంది పెట్టారు, అన్నకు ఓటేద్దు అని. ఆ ఎఫెక్ట్ ఉన్నట్టుంది. మీరు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది, ఆవిడ కూడా ఓడిపోయింది. ఇద్దరు కలిసి ఉంటారా ఇప్పుడు ఏమన్నా? జరగదు. అంతేనంటారా? జరగదయా, ఎట్ట జరుగుతుంది అంటే ఎలక్షన్ అయిపోయినా ఓడించేసారా, అయిపోయింది. ఎలక్షన్ అయిపోయినా ఓడించేసినా ఏమైనా కూడా అది జరగదు. మరి సిబిఐ కంటే మరి కోర్టులు ఎన్ని కేసులు అవసరంతో పోతాము, ఏమైతుంది? మా వెనకీర్తి వీళ్ళు కూడా వచ్చారు, ఉండే వాళ్ళు కూడా. ఇప్పుడు ఉండే మా మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా కూడా వెనకీర్తి రావాల్సిందే, రజనీ వెనకీర్తి రావాల్సిందే. ఇంకా కొంతమంది ఉన్నారు వెనకీర్తి వచ్చేవాళ్ళు. ఓకే, ఐఏఎస్లు పోతారు, ఐపీఎస్లు పోతారు. ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరైతే అది కాంతిరాణ టాటా ఉన్నాడు, ఎవడోలే ఎవడన్నా కానీ ఎవడైనా వెనకీర్తి రావాల్సిందే. అతి ఉత్సాహం ప్రదర్శించినోడు ఎవడైనా రావాల్సిందే. ఇప్పుడు వేణుస్వామి, నేను అసలు ఎలక్షన్ కంటే ముందు ఏంటంటే ఈ వేణుస్వామి గురించి నేను ఆలోచించా. నాకు తెలుసు ఇది ఓడిపోతుందని తెలుసు, కూటమి అవుతుందని తెలుసు. నాకు వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడని చూసావా? మరి బ్రహ్మాండంగా మరి సారీ చెప్పేశాడు, వదిలేద్దామా? మరి కొంపల్లో ఆడవాళ్ళ తాలిబొట్లు కూడా ఎత్తుకొని మార్వాడి కొట్టుకాడు పెట్టి బెట్టింగ్లు వేసారయ్యా. ఈడమ్మ మొగుడు తెచ్చిచ్చాడా? ఇప్పుడు వాళ్ళకు రిలీజ్ చేస్తారు అది గోల్డ్. ఎవడమ్మా మొగుడు ఇచ్చాడో? ఈడు గుడ్డి నా కొడుకు, ఈడు కళ్ళు కనపడవు, ఈడికి ఏం కనపడవు, ఈడు మనిషిని చక్కగా చూసి మాట్లాడలేడు, ఈడు మళ్ళా జాతకం చెప్పేది. సరే వివేకం సార్ని ఎవరు చంపినారో ఆ జాతకం చెప్పమని, వివేకా సార్ని ఎవడు చంపిందో వాడు ఎవడో చెప్పమని చెప్పి వీడికి నిఖరంగా జాతకం చెల్లిస్తే ఈడు మొగోడైతే వదిలేద్దాం వదిలేయకూడదా? అందుకు నాకు డౌట్గా ఉంది. నేను ఇంకెప్పుడు చెప్పను, వదిలే సమస్య లేదు. ఈయన్ని ఆరామస్తాను కండి, ఆరామస్తానికి డౌట్ వచ్చి మస్తానా. ఇప్పుడు ఆరామస్తాను కాదు, మస్తాన్ ఆరా. మస్తాన్ అన్నాడని ఆరా తెచ్చారు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఓకే, రిజల్ట్ వచ్చాను నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అన్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మనిషి అన్నాడు తెలియలా. అందరూ పోరా మస్తాన్ అంటున్నారు, ఆవారా మస్తాన్ అంటున్నారు. మేమేందంటే మస్తాన్ ఆరా, మస్తాన్ ఆరా ఆరా తెచ్చినాం. మస్తాను ఆరా అంటే ఈ అన్నాడని ఆరా తెచ్చినాం. అది మరి కొత్త గవర్నమెంట్ కూటమి మీకు ఏమైనా పదవి వస్తుంది అంటారు? పదవి మీరు మారిపోవడానికి అవకాశం ఉందా? పార్టీ మీరు పార్టీ ప్రధాన కార్యదర్శి కదా. నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినా పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే యోచనలో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి రాజీనామా చేసి జగనన్న ఎట్టా పార్టీని ముందుకు తీసుకొని పోలేడు. నేను జగనన్న ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ రోజు శివన్న నేను కలిసి పార్టీ పెట్టినాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు. మళ్ళా నేను పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేను మళ్ళీ పార్టీని ముందుకు తీసుకొని పోయే యోచనలో నేను ఆలోచన చేస్తున్నా. చూద్దాం ఏమవుతుందో.